నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో నిన్న మొన్నటి వరకు చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశా. ఏంటి ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో క్రషర్ మెషిన్ అక్రమంగా మైనింగ్ చేస్తుందనే ఆరోపణలు బలంగా వినబడ్డాయి. దానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకి సంబంధించి పూర్తి స్థాయిలో ట్విట్టర్ వేదికగా ఆయన బహిర్గతం చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటో మీ అందరికీ తెలిసిన విషయమే. అక్కడికి పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, దాంతోపాటు జర్నలిస్టులు అందరూ కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో పోరాటం చేయడం, వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్ నుండి రావాలంటూ బెదిరింపులు కూడా వచ్చిన పరిస్థితి మనం విన్నాం. ఇక దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే విపక్ష పార్టీకి సంబంధించి ఆ పార్టీ సభ్యులందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీ పేరుతోని దాసో శ్రవణ్ కావచ్చు, మన్నె క్రిషాంక్ కావచ్చు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ కావచ్చు, తదితరులు కూడా వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో సహా అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టారు. మొన్నటి వరకు ఆ కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ మీదకి సంబంధించి పూర్తి స్థాయిలో రాఘవ కన్స్ట్రక్షన్ ఉంది, అక్కడ ఆర్సీ అని పెట్టి మళ్ళీ కింద రాఘవ కన్స్ట్రక్షన్ అని పూర్తి స్థాయిలో కూడా రాశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని చెరిపేయడం, దాదాపుగా 250 కోట్లకు సంబంధించి అక్రమ మైనింగ్ జరిగింది అంటూ గుట్టలన్నింటినీ కూడా తొలిచేస్తున్నారు. ఇంకొకటి అక్కడ మైనింగ్ అసాధ్యం, ఎందుకంటే 111 జీవో కావచ్చు, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన మన ప్రభుత్వ చట్టాలన్నీ కూడా తుంగలో తొక్కిన పరిస్థితి కనిపించింది. ఇది నిన్న మొన్నటి వరకు జరిగిన ఎపిసోడ్. మరి నిన్నేం జరిగిందో తెలుసా? మీరందరూ కూడా చాలా స్పష్టంగా వినాలి. నిన్న మొన్నటి వరకు పూర్తి స్థాయిలో రాఘవ కన్స్ట్రక్షన్ అని ఉన్న కంటైనర్కి సంబంధించి అసలు అది రాఘవ కన్స్ట్రక్షనే కాదు అంటూ కొత్త కంపెనీ తెర మీదకి వచ్చింది. ఆ విషయాలకు సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సో మొత్తానికి బుకాయింపు, దబాయింపు ఏం జరుగుతుంది రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి అంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, దాంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళడం, అక్కడ పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించిన తర్వాత నిన్నటి రోజున కొంతమంది అక్కడికి వచ్చారు. వచ్చి ఏం చేసిళ్ళు? ప్రెస్ మీట్ పెట్టిళ్ళు. ప్రెస్ మీట్ ఎలా పెడతారు? ఒకటి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రెస్ మీట్ ఏ విధంగా పెడతారు అనేది మొదటి ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే ఒకసారి ఆలోచించండి. ప్రెస్ మీట్ పెట్టే ముందు అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ బోర్డుకు సంబంధించి అంటే పేరు రాసి కంటైనర్కి సంబంధించి ఆ తర్వాత తొలగించడం జరిగింది. అసలు 111 జీవో ఉంది, ఓఆర్ఆర్కు సంబంధించి కిలోమీటర్ పరిధి ఉంది, అసలు అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికే వీల్లేదు, అక్కడ మైనింగ్ చేయడానికే వీల్లేదు, అక్కడ గుట్టలను తొలచడానికే వీల్లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు చేసిందే దొంగ పని, దాన్ని బీఆర్ఎస్ బయట పెట్టింది. మళ్ళీ దాన్ని పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండు. వాళ్ళు ఏం మాట్లాడిల్లో చూడరు మీరే. బుకాయింపు, దబాయింపు అంటూ కూడా చూడొచ్చు. కొత్వాల్ కూడా క్రషర్పై రాఘవ కన్స్ట్రక్షన్ మాయమాటలు, పొంగులేటి కంపెనీకి అండగా రంగంలోకి కాంగ్రెస్ నేతలు, క్రషర్ వద్ద మీడియా సమావేశం పెట్టి పొంతలలేని వాదనలు, తెరపైకి కొత్తగా వచ్చిన తిరుమల ఇండస్ట్రీస్ క్రషర్ కంపెనీ క్వారీ పత్రాలు చూపించకుండా ఆరోపణలు, బెదిరింపులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదే అంశాన్ని ఇక్కడ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా చూడరు. ఇక్కడ హిమాసాగర్ చెంతనే 111 జీవోకు తూట్లు పడుస్తూ గుట్టలను పిండి చేస్తూ రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ వ్యవహారం గుట్టురట్టు కావడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ వర్గాలలో కలకలం రేగింది. ఈ వివాదం నుంచి మంత్రి కంపెనీని బయటపడేసేందుకు పూర్తి స్థాయిలో కూడా రాఘవ ప్రతినిధులతో పాటు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగారు. కొత్తగా మరో కంపెనీ తెర మీదకి తెచ్చారు. క్రషర్ రెడ్మిక్స్ ప్లాంట్ సదర్ కంపెనీదేనని రాఘవ కన్స్ట్రక్షన్కు శుద్ధపూస అంటూ మాయమాటలు చెప్పి మభ్యపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నిరుపేదల గుడిసెలపై విరుచుకుపడుతున్న అధికార యంత్రాంగం మాత్రం ఎలాంటి అనుమతులు లేకుండా సాగుతున్న క్రషర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. క్లోజర్ ఉత్తర్వులు ఉన్న రెవెన్యూ, మైనింగ్, పీసీబీకి సంబంధించిన అధికారులు అటువైపు ఎందుకు కన్నెత్తి చూడలేదన్న ప్రశ్నలకు కూడా సైతం స్పష్టత లేదు. మొత్తానికి అధికార యంత్రాంగం చేష్టలను ప్రజలందరూ కడిగి పడేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదండి మ్యాటర్. ఇక్కడ విషయం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళాను. ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీ పేరుతోని
అంటే వాస్తవాలను ప్రజలకు తెలిపే ప్రయత్నంతోని రాఘవ కన్స్ట్రక్షన్ అనే పేరు ఉండి మొన్నటి వరకు ఇప్పుడు దాని మీద పెయింటింగ్ వేసి అసలు రాఘవ కన్స్ట్రక్షనే కాదంటూ మరొక కంపెనీ పేరు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చి ఆ సదర్ కంపెనీకి సంబంధించి అసలు రాఘవ కన్స్ట్రక్షన్తో సంబంధమే లేదంటూ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి శుద్ధపూస అని చెప్పే ప్రయత్నం చేశారు. సరే చెప్పిల్లు, ఇక్కడ పూర్తి స్థాయిలో చట్టాన్ని అయితే తుంగలో తొక్కారు కదా. 111 జీవో ఉన్నప్పుడు ఏ విధంగా క్రషర్ చేస్తారు, ఒకటి ఆ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏంది, ఆ కంపెనీకి సంబంధించి టెండర్లలో పాల్గొన్నదా, ఆ కంపెనీకి సంబంధించి క్రషర్ అనుమతులను ఏమైనా పొందిందా, అది ఏ సందర్భంలో టెండర్ వచ్చింది, లేదా ఏ సందర్భంలో కంపెనీకి సంబంధించి అప్లికేషన్ జరిగింది, దానికి సంబంధించిన అధికార యంత్రాంగానికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూకు సంబంధించిన అనుమతులు ఉండాలి, మైనింగ్కు సంబంధించిన అనుమతులు ఉండాలి, దాంతోపాటు పీసీబీ అధికారులకు సంబంధించి కూడా వాళ్ళ అనుమతులు, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చట్టానికి సంబంధించిన అనుమతులు ఉండాలి. అవేవీ లేకుండా పూర్తి స్థాయిలో కేవలం వచ్చి మైక్ ఉన్నది అక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే ఆ మీడియా ఛానల్ వచ్చినాయి కదా, ఏదో చెప్పాలి, ఏమో చేయాలి, రాఘవ కన్స్ట్రక్షన్కి అసలు సంబంధమే లేదు, ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కానే కాదు, మీరు ఎందుకు దాన్ని పదే బయటికి తీసుకొస్తున్నారు అంటూ ఏంది అంటే కొత్త కంపెనీ పేరు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకసారి ఈ క్రషర్ ఏదైతే ఉందో అసలు ఈ క్రషర్ ఏ విధంగా అనుమతులు ఇచ్చిర్రు అనేది చెప్పాలి తెలంగాణ ప్రాంత ప్రజలకు. మనం అడగాల్సింది ఏంది, ఈ క్రషర్కు అనుమతులు ఎట్లా వచ్చినాయి? నీకు రెవెన్యూ అధికారి అనుమతులు ఇచ్చిండ, రెవెన్యూ అధికారి అనుమతులు ఇస్తే ఏ సంవత్సరం ఎట్లా ఇచ్చిండు, ఎందుకంటే అనుమతులు ఇవ్వకూడదు. రెండోది మైనింగ్కు సంబంధించి ఎట్లా ఇచ్చిండు, 111 జీవో అమల్లో ఉంది, దాంతోపాటుగా అది ఏంది ఓఆర్ఆర్కు సంబంధించి కిలోమీటరే ఉంది, అలా ఎలా అనుమతులు వచ్చాయి, ఇవన్నీ కూడా సమాధానం చెప్పలేక అక్కడికి వచ్చి కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరాటం పడతాను. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులు కావాలి, రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆయన ఆశీస్సులు కావాలని బొక్కబోర్ల బట్టి దండం పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దానికి సంబంధించిన రెవెన్యూ అనుమతులు, మైనింగ్ అనుమతులు, దాంతోపాటు పీసీబీకి సంబంధించిన అధికారులు ఏం చెప్పిలో ఇవన్నీ బయట పెట్టే ప్రయత్నం చేయకుండా అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చిళ్ళు ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, దీనికి సంబంధించి అసలు రాఘవ కన్స్ట్రక్షన్కు ఆ సంబంధమే లేదు, ఇది మా కంపెనీ కాదు వేరే కంపెనీ అంటూ కొత్తగా తెర మీదకి ఎందుకు తీసుకొచ్చిళ్ళు అనేది ఇప్పటి వరకు చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం, ఇది అక్రమంగా 111 జీవోకు తూట్లు పొడుస్తూ జరిగిన ఈ రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వస్తున్న ఆరోపణలకు ఆయన అక్కడికే రావాలి, అక్కడికే వచ్చి ఓ చేతిలో రాజీనామా పత్రం పట్టుకొని ఇంకో చేతిలో నాకు సంబంధం లేదని చెప్పాలి. ఇక్కడ నడిచిన వెహికల్ ఏంటిది, సీసీ కెమెరా ఆధారంగా ఆ వెహికల్కి సంబంధించి రోజు ఎంత మైనింగ్ జరిగింది, దాంతోపాటు ఎన్ని టిప్పర్లు బయటికి పోయినాయి, దాంతోపాటు అవి ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి, ఆ మైనింగ్ జరిగిన ప్రాంతాలలో అవన్నీ కూడా ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఆ పైసలు ఇప్పటివరకు ఎవరు తిన్నారు ఏంది అనేది బయట పెట్టాలి బూట్పురాని. ఈ ముచ్చట్లు ఎప్పుడు మాకెందుకు, మా సంపదను కొల్లగొట్టడానికి మీరెవరయ్యా, మా సంపదను కొల్లగొట్టడానికి మీరెవరు? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఈరోజు పెట్టుబడిదారు వ్యవస్థ లెక్క మంత్రి పదవి ఉన్నది కదా అని ఇష్టానుసారంగా చెలరేగిపోతే ప్రజలు దానికి బ్రహ్మాండమైన సమాధానం చెప్తారు. సో మొత్తానికి దీని పంచాయతీకి సంబంధించి వీళ్ళు మరొక్కసారి వివాదాస్పదంగా మారిపోయింది. సో దీనికి సంబంధించి ఇక్కడికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావాలి, ఆయన నిలబడాలి, దాంతో ఏం సంబంధం లేదనాలి. అక్కడ టిప్పర్లు ఏవైతే ఉన్నాయో ఈ క్రషర్కు సంబంధించి వాళ్ళు చెప్పిన మాటనే, ఏది క్రషరు రెడ్మిక్స్ దాంతోపాటు ప్లాంట్కు సంబంధించి కంపెనీ వాళ్ళదే అంటారు కదా, వేరే కంపెనీ పేరు చెప్పారు కదా. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ అనుమతులు ఏమున్నాయి, రెవెన్యూ ఏమన్నది, దాంతోపాటు 111 జీవోకి ఎట్లా తూట్లు పొడిచిళ్ళు, ఇవన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేయకుండా బెదిరించే ప్రయత్నానికి దూరనివ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఈ తిరుమల ఇండస్ట్రీస్ క్రషింగ్ కంపెనీకి సంబంధించి పేరు చెప్తున్నారుగా, ఈ తిరుమల ఇండస్ట్రీస్ క్రషర్ కంపెనీకి సంబంధించి వాళ్ళు ఎట్లా అనుమతులు వచ్చినాయి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పుర్రు. ఇక ఈ దోసుకునే పంచాయతీ ఇట్లున్నది.